చాలామందికి జుట్టు ఊడిపోవడం ఇప్పుడు సహజం అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ ఆలోచనలు, తర్వాత మనుషులకు లేనిపోని అలవాట్లు, వీటి వల్ల ఈ వెంట్రుకలు బలం ఉండదు. బలం లేక పోతుంటాయి. దీనికి ఎక్కువ మంది డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే బాదం, బాదం పిస్తా ఇలాంటివన్నీ డ్రై ఫ్రూట్స్ ఒక 5, 6 ఐటమ్స్ కలిపి తింటే వెంట్రుకలకు బలం వస్తుంది, వెంట్రుకలు రాలిపోకుండా ఉంటుంది. కానీ ఇంకా మీరు చేసుకోవాలంటే నల్ల ఉమ్మెత్తు ఆకు తెచ్చి దంచి బాగా దాన్ని నువ్వుల నూనెలో బాగా మసలపెట్టాలి. మసలపెట్టిన తర్వాత దింపి చల్లార్చి దాన్ని ఫిల్టర్ వడగట్టాలి. వడగట్టి సీసాలో పెట్టుకొని ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకుంటే ఈ చుండ్రు, ఈ సోరేసిస్ తలకు పట్టింది ఇవన్నీ పోతాయి. వెంట్రుకలు రాలిపోవు, ఇంకా పెరుగుతాయి. వెంట్రుకలు పెరుగుతాయి, జుట్టు పెరుగుతుంది, కానీ రాలిపోవు. కాబట్టి ఆ రకం మీరు చేసుకోవాలైతే చేసుకోండి. లేదా మా దగ్గరికి వస్తే ఆయిల్ ఇస్తాం రాసుకోవడానికి. మీరు ఆయిల్ కొనుక్కొని మీరు రాసుకోవచ్చు. లేదు మీరు చేసుకుంటే మీరు ఇంట్లో అందరు రాసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరికీ రాయొచ్చు. తర్వాత తెల్ల వెంట్రుకలు తొందరగా రావు ఏజ్డ్ వాళ్ళకు ఆ ఆయిల్ రాసుకుంటే. అది కూడా ఒక ప్లస్ పాయింట్. కాబట్టి నల్ల ఉమ్మెత్తు ఎక్కడెక్కడ ఉంటాయి, అక్కడెక్కడ ఊర్లలో ఎక్కువ ఉంటుంది. అటువంటి ఆకు తెచ్చి నువ్వుల నూనెలో మసాలా పెట్టి అది జాగ్రత్త పెట్టుకొని ఆయిల్ యూజ్ చేయాలి. చేస్తే మీకు తెల్ల వెంట్రుకలు రావు, రెండోది ఉన్న జుట్టు రాలిపోదు, ఇంకా అదనంగా పెరుగుతాయి. అదొకటి. ఇంకా అసలు బోల్డెడ్ మొత్తం వెంట్రుకలు మొత్తం ఏమి ఉండవు అనుకో, వాళ్ళు ఏం చేయాలి? తెల్ల గురిగింజ ఆకు తెచ్చి మెత్తగా నూరి రోజు పట్టించి గుడ్డ చుట్టుకోవాలి నెత్తికి. పొద్దున్నే లేచి కుంకుడుకాయ కానీ చీకాయ కానీ ఆ నీటితో స్నానం చేయాలి. దాంతో చేస్తే మీకు బోల్డెడ్ అసలు వెంట్రుకలే లేని వాళ్ళకి కూడా వెంట్రుకలు వస్తాయి. అది చేయగలిగితే చేసుకోండి. తెల్ల గురిగింజ ఆకు. కాబట్టి అనేకమైన విధాలు ఈ పుస్తకంలో మేము ఎన్ని రాసాం. మేము ఆ పుస్తకం తీసుకొని మీరు పుస్తకం చదువుకుంటే మీకు డాక్టర్తో అవసరం లేదు. మీరే ఇంట్లో అన్నీ మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు పూర్వం పెద్దవాళ్ళు చాలామందికి అన్నీ ఒక్కొక్క ఇంట్లో కొంతమంది కొన్ని తెలిసేటివి. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, తర్వాత వినడానికి ఓపిక లేదు, తీరిక లేదు. కాబట్టి అంత మెకానికల్ లైఫ్ అయిపోయింది. కనుక ఇవన్నీ ఆలోచన చేసుకొని మీరు ఆ పుస్తకంలో విషయాలు మీరు వాడుకోవచ్చు. రెండోది చిట్కా వైద్యం ఆయుర్వేదం గురించి తెలుసుకోండి. ఆయుర్వేదం తెలుసుకొని అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యం దగ్గరికి పోతే ఏదైనా మీకు చెప్పగలుగుతాడు, మీకు వైద్యం చేయగలుగుతాడు. కాబట్టి మీరు ఆయుర్వేదం తెలుసుకొని ఆయుర్వేద నమ్మకంతో మీరు వాడుకుంటే మీకు అన్ని విధాలా మీకు ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యం ఉంటుంది, పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారు. తర్వాత చాలామందికి కళ్ళు తొందరగా అద్దాలు వచ్చేస్తాయి. ఇప్పుడు జనాలకు తినే ఆహారం వల్ల కూడా ఎక్కువ ఈ కంటి చూపులన్నీ తగ్గిపోతున్నాయి. కాబట్టి దీనికి మూలిక చికిత్స ఒక్కటే, తెల్ల గలిజేరు గుర్తుంచుకోండి. ఆకు మనం పప్పులు వేసుకొని తినచ్చు. పూర్వం అలా చేసేవాళ్ళు ఊర్లలో, కానీ ఇప్పుడు అటువంటివన్నీ తెలియదు. తెల్ల గలిజేరు కూర వండుకొని తినచ్చు. తెల్ల గలిజేరు వేరు, ఆ వేరు తెచ్చి ఎండబెట్టి ఆ గంధము తీసి కంటిలో పెద్దవాళ్ళు కంటి పొర వస్తుంది వాళ్ళకు 3 రోజులు ఈ కంటిలో పెడితే ఆ పొర కట్ అయిపోతుంది. ఆపరేషన్ అవసరం లేదు. కంటి పొర కట్ అయిపోతుంది. లోపల ఇంకా కొన్ని అనవసరమైనటువంటి కొన్ని ఇవి లేస్తుంటాయి. పువ్వులు అంటారు. కంటిలో పువ్వు పుట్టిందని అవన్నీ కూడా కరిగిపోతాయి దాన్ని రాస్తే. తర్వాత ఆకు మీరు వండుకొని తినచ్చు. ఈ ఏరు తెచ్చిపెట్టుకొని ఆ ఏరుతో ఆ కలికంలా గంధం తీసి కలికం పెట్టుకోవచ్చు. దానివల్ల మీకు కంటి చూపు మెరుగవుతుంది. లేకపోతే ఇప్పుడు పునర్నవ అని అదే పేరు, తెల్లగలిగేరి పేరే పునర్నవ. సిరప్ దొరుకుతుంది ఆయుర్వేద షాపుల్లో, అది తెచ్చుకొని వాడుకోవచ్చు. ఈ కంటి చూపు మంచిగా వస్తుంది. పునర్నవ అది వాడుకోవచ్చు.
సిరప్ వస్తుంది, ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. కాబట్టి ఈ కళ్ళు ఎందుకంటే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అంటారు. ఈ ఇంద్రియాలన్నిటిలో కూడా ముఖ్యమైనది కన్ను. కన్ను లేకపోతే ఏం చేస్తాం? ప్రపంచమే శూన్యమైపోతుంది. కాబట్టి కన్నును కాపాడుకోవాలంటే మీరు తెల్ల గలిజేరు ఒకటే మూలిక అద్భుతమైన పని చేస్తుంది కంటి విషయంలో. కాబట్టి మీరు ఆ మూలికను ఉపయోగించుకోండి, లేదా మా దగ్గరికి వస్తే మేము ఇస్తాం. చాలామంది ఇప్పుడు చేసే డ్యూటీలు అంటే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినాయి కదా, ఎందుకు ఈ ఈ యొక్క 20 డేస్లో ఏమన్నా చాలామందికి వీర్యవృద్ధి తగ్గిపోతుంది. ఆ వీర్యవృద్ధి తగ్గిపోవడం ఎందుకంటే బలం లేదు, మనిషిలో బలం లేదు. ఇప్పుడంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. సాఫ్ట్వేర్ అంటే ఈ కంప్యూటర్ పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద ప్రాబ్లం, డ్రాబ్యాక్. కాబట్టి దీన్ని కాపాడుకోవాలంటే మీకు చిన్న చిన్న విషయాలు కూడా కొన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఏముంది? అల్లపు రసం, తర్వాత తెల్ల ఉల్లిపాయలు రసం, అల్లపు రసం, తెల్ల ఉల్లిపాయల రసం, తేనె 3 సమానం కలిపి పొద్దున్నే రాత్రి 2 పూటలు తీసుకోవాలి. ఆ 3 కలిపి తీసుకోవడమే. అల్లం, తర్వాత తెల్ల ఉల్లిపాయలు రసం, తేనె. అంటే తేనె సొక్కం తేనె ఉండాలి. ఈ 3 తింటే కావలసినంత వీర్యవృద్ధి అవుతుంది, పెరుగుతుంది. దానికి ఇంకా మీకు వేరే మందులు కావాలంటే మా క్లినిక్ వస్తే మేము ఇస్తాం. మీరు చేసుకోగలిగితే చేసుకోండి, సింపుల్. హైదరాబాద్ చిక్కడపల్లిలో మాకు ఆ క్లినిక్ ఉంది. క్లినిక్ పేరు శ్రీ గాయత్రి ఆయుర్వేద ఫారెస్ట్రీ క్లినిక్ అని ఉంటుంది. తర్వాత చిక్కడపల్లి కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది, బ్యాంకు పక్కన కొద్ది దూరం పోతే అక్కడే ఉంటుంది. మీరు ఆ క్లినిక్ వస్తే మీకు తగిన కావాల్సిన మందులన్నీ కూడా ఇస్తారు. అక్కడ మా కొడుకు ఉంటాడు. ఆయన ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఎప్పుడైనా రావచ్చు, కలవచ్చు, మందులు తీసుకోవచ్చు. లేదా నన్ను పర్సనల్గా కలవాలంటే మా ఇంటికి రావాలా, నేను చిలకలు కూడా మా ఇల్లు, ఇక్కడికి వస్తే నేను కలుస్తాను.